హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. ఇంకేం చేస్తున్నారండి? అందరూ పనులన్నీ అయిపోయాయా? భోజనాలు గిట అన్నీ అయిపోయాయండి. ఇదిగోండి ఇంకా నా పని అయితే ఇదిగోండి అవుతూ ఉంది. సగం వంట అయిందండి, సగం వంట కావాలి. అదే అండి, ఒక కూర వండాను, ఇంకో కూర కోసం ఇంకో రసం కోసం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అట్లాగే ఇదిగోండి రోజు వాడేది కరివేపాకు, అట్లాగే పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి పెట్టుకుంటాను అనమాట. ఈ డబ్బా కొద్దిగా నల్లగా అయిందనేసి అన్నీ తీసి ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఒకసారి కడిగేసి మళ్ళీ పెట్టుకుందామని ఇదిగోండి కొత్తిమీర, కల్లేమాకు, పచ్చిమిర్చి 3 డబ్బాలలో ఈ 3 పెట్టుకుంటానమాట. ఇంకా అది తీసి కడిగాను. కడిగి కొద్దిగా ఆరబెట్టేసి ఇదిగోండి ఇట్లాగా అన్ని పచ్చిమిర్చీలన్నీ తొడిమేలు తీసి అందులో పెట్టుకుంటాను అనమాట. ఒక బాక్స్ తీసుకున్నామంటే ఫ్రిడ్జ్లో నుంచి కలెమాకు, కొత్తిమీర, అట్లాగే మన పచ్చిమిర్చీలు రెడీగా ఉంటాయి అన్నమాట బాక్సులో. ఇంక ఈ బాక్స్లో పెట్టేసుకుంటాను. చాలానే పడతాయండి ఒక్కో బాక్స్లో. పచ్చిమిర్చీలు అయితే మంచిగా సర్దుకుంటే ఒక 1/2 కేజీ వరకు అయినా పడతాయి అనమాట. ఇంకా నేనైతే కొంచెం కడిగి ఆరబెడతాను పచ్చిమిరపకాయలను. ఇదిగోండి ఇట్లాగా బుట్టలో వేసి కడిగి ఆరబెట్టి కొంచెం తడి అనేది లేకుండా చూసి తర్వాత ఇట్లాగా తొడిమేలు తీసేసుకొని ఇలాగా డబ్బాలో సర్దుకుంటాను అనమాట. ఇంకా కరివేపాకు కూడా తేగానే కొంచెం అన్నీ ఇట్లా తీసుకొని మంచిగా కడిగి కొద్దిగా వాటర్ అంతా పోయే వరకు ఆరబెట్టుకొని అట్లాగే పచ్చిగా పెడితే ఏంటంటే కొంచెం మురిగినట్టు అయితే అనేసి ఇదిగోండి అట్లాగా కొద్దిగా గాలారిన తర్వాత తీసి అందులో సర్దుకోవాలన్నమాట. ఇంకా కొత్తిమీర అయితే లేదనేసి ఇంకా డబ్బా అయితే ఖాళీగా అట్లాగే ఉంచాను. ఇంకా మిగతావన్నీ ఇలాగే సర్దేసుకున్నాను అనమాట. ఈ డబ్బా అయితే నేను అమెజాన్లో ఆర్డర్ చేశానండి. చాలా బాగుంటుంది అనమాట. ఇంకా కొద్దిగా కొత్తిమీర అయితే కొంచెమే ఉంది, అయిపోయింది. కొత్తిమీర అయితే లేదు ఎక్కువగా. ఇదిగోండి ఇట్లా పెట్టుకున్నాను. ఇది డబ్బా అమెజాన్లో ఆర్డర్ చేశానండి. 450 ఏమో పడింది, కానీ చాలా యూస్ఫుల్ అవుతుందండి నాకైతే ఈ డబ్బా. ఇదిగోండి ఎవరైనా నచ్చిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి. ఫ్రిడ్జ్ బాక్స్ అంటే ఫ్రిడ్జ్ బాక్స్ అని కొడితే మనకు ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్స్ అని కొడితే వస్తుందండి. లింక్ అయితే లేదండి నా దగ్గర. ఇంకా ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్స్ అని మనము సెర్చ్లో కొడితే వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది, చాలా యూస్ఫుల్ కూడా. మనకు ఒక బాక్స్ తీసుకున్నామంటే ఇంకా కావాలంటే అందులోనే కొన్ని నిమ్మకాయలు కానీ మనం ఎక్కువగా ఏవి వాడుతామో అవి వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా ఇదిగోండి నేనైతే ఈరోజు మిరియాల రసం పెట్టడానికైతే చింతపండు నానేసాను. అట్లాగే దానికి కావాల్సిన సామాన్లు అన్నీ కూడా మన పోపులో పెట్టేలోనే ఉంటాయండి. ఇది చూసారండి స్టీల్ది. నేను పాపడ్ బాక్స్ని ఇలాగా పోపులో పెట్టేగా తయారు చేసుకున్నాను అనమాట. ఇదిగోండి ఈ బౌల్స్ అయితే కొనుక్కొచ్చాను. ఇలాంటి 7 బౌల్స్ సెట్ అయ్యాయి. అందులో ఒక్కొక్క బౌల్ 100 రూపీస్ పడిందండి. స్టీల్ బసన్ల షాప్లో తెచ్చాను అనమాట. ఇంకా అవన్నీ అట్లాగా సెట్ చేసుకొని మీద మూత కూడా పెట్టుకున్నాను అనమాట. సెట్ చేసుకున్నాను. ఇదిగోండి పసుపు, కొద్దిగా ధనియాల పొడి, కరివేపాకు పొడి కూడా వంటల్లో అన్నిట్లలో వేస్తాను కాబట్టి ఇందులోనే పోసి పెట్టుకున్నాను. ఇదిగోండి కరివేపాకు పొడి, అట్లాగే ఇదిగోండి మినప్పప్పు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి ప్లేట్లో ఉన్నాయి, కాకపోతే ఇంకా కొంచెం గిన్నె ఖాళీ ఉందని వేసి పెట్టాను అనమాట. ఇదిగోండి ఈ ప్లేట్ కూడా తీసుకున్నాను అనమాట. నేను 30లా మనం తినే ప్లేట్లు దొరుకుతాయి కదా స్టీల్ షాప్లో, అది కూడా దానికి అలాగ ఆ బౌల్స్ మీద సెట్ అయ్యేట్టుగా తీసుకున్నాను. ఇదిగోండి నా దగ్గర ఫస్ట్ ఈ బాక్స్ ఒకటి ఉండిందనమాట. ఇంకా ఇవి తీసుకొని ఆ బౌల్స్ అట్లాగే ఈ ప్లేటు ఇట్లాగా సెట్ చేసుకున్నప్పుడు చాలా పడుతున్నాయి. అసలు మనం ఒకసారి నింపుకున్నామంటే నాకు 15 రోజులు అనుకున్నాను, కానీ నెల రోజులు వస్తున్నాయి. చాలా పడుతున్నాయి ఆ బౌల్స్లో కూడా. ఇంకా ఇప్పుడైతే మిరియాల రసం పెడదాము. కొంచెం అందరికీ జలుబులు, థ్రాట్ ఇన్ఫెక్షన్స్ లాగా ఉన్నాయన్నమాట. కొంచెం ఘాటుగా సొంటి మిరియాలు వేసి రసం పెడదామని ఇదిగోండి మిరియాలు అయితే తీసుకున్నాను. శొంఠి డైరెక్ట్గా వేస్తే మిక్సీ జార్ కొంచెం పాడవుతాయేమో, బ్లేడ్లు అని వేయట్లేదు. ఇదిగోండి ధనియాలు, అలాగే కొంచెం మినపప్పు, 1 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువే వేసుకోవాలి మినపప్పు. మిరియాలు కొన్ని ఎక్కువగా ఉండాలన్నమాట, 2 టీ స్పూన్లు. ఇంకా నేనైతే అందులోనే కరివేపాకు పొడి కూడా వేసేస్తున్నాను. ఈ సొంటి ఏమో కొద్దిగా రోట్లో దంచుకొని వేసుకుందాం. డైరెక్ట్ అలాగే వేస్తే కొంచెం బ్లేడ్లు పాడవుతాయి కదా, అది కొంచెం హార్డ్ ఉంటుంది కదా, అందుకోసమని ఇలాగ దొడ్డుబొడ్డు ఇట్లాగా దంచి వేసుకుంటే మనకి ఈజీగా గ్రైండ్ అవుతుంది అనమాట. ఇదిగోండి మనకు బాగా ఇంట్లో వాళ్ళకి గొంతు బాగాలేనప్పుడు కానీ మనం బయట ఎక్కడైనా వాటర్ తాగొస్తే మనకు ఒక్కోసారి గొంతు పనిచేయదు చూడండి. అట్లా ఉన్నప్పుడు కానీ బాగా జలుబు చేసినప్పుడు కానీ అట్లాంటి టైంలో ఈ మిరియాల రసం చాలా బాగా పనిచేస్తుందండి. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇంక ఇవి పౌడర్లు దొడ్డుబొడ్డు ఎక్కువగా ఒక్క తిప్పుకోవాలి అంతే. తర్వాత ఇందులోనే చూడండి కొన్ని మెంతులు, అట్లాగే కొంచెం
ఎల్లిపాయలు పొట్టు తీయకుండానే ఇట్లాగే వేసుకోవాలి. వేసుకొని ఒక్క తిప్పుకోవాలి, ఎక్కువగా తిప్పొద్దు. ఇదిగోండి ఇట్లాగా మనకు ఇత్తులిత్తులే కనిపిస్తుండాలన్నమాట. వాసన అయితే అద్భుతంగా వస్తుంది అనమాట, సూపర్గా వస్తుంది వాసన అయితే. ఇంక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మిరియాల రసం ఎలా చేయాలో చూద్దాం. ఏమీ ఉండదండి, ఈ మసాలా పౌడర్ తయారు చేసుకోవడమే ఉంటుంది అనమాట. మిరియాల రసం చాలా ఈజీగా అయిపోతుంది. ఇదిగోండి ప్యాన్లో ఆయిల్ పోసుకొని, ఆయిల్ కూడా మరీ ఎక్కువ అవసరం లేదు, కొద్దిగానే వేసుకోవాలి. వేసుకొని ఈ పొడి చేసి పెట్టుకునే ఇవి మసాలా దినుసులు మొత్తం కూడా కొంచెం ఒకసారి వేపుకోవాలన్నమాట. లైట్గా ఆయిల్ వేసుకొని వేపుకోవాలి. అందులోనే మనం స్పైసీకి సరిపడా ఎండుమిర్చీలు వేసుకోవాలన్నమాట. ఇందులో పచ్చిమిర్చీలు వేసుకోవద్దు, ఓన్లీ ఎండుమిర్చే వేసుకోవాలి. అట్లాగే కొద్దిగా కరివేపాకు కొంచెం ఎక్కువే వేసుకోండి, ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇట్లాగే వేసుకొని రసం పెట్టుకుంటే మాత్రము అసలు తిన్నారంటే నషాలానికి పడుతుంది. మనం మిరియాలు సొంటి ఎక్కువగా వేసుకుంటాం కదా, చాలా బాగుంటుంది. ఆ ఎల్లిపాయల ఘాటు కానీ ఇవన్నీ కూడా వేసుకొని పెట్టుకుంటే మనకు జలుబు చేసిన గొంతంతా ఇన్ఫెక్షన్ అయ్యి ఒక్కోసారి మొత్తం బొంగురు పోతుంది గొంతు. అప్పుడు కూడా మనం ఇట్లాంటి రసం పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కువగా చలికాలము అట్లాగే వర్షాకాలము ఈ మిరియాల రసం చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు ఇలాగా కూడా ట్రై చేయండి. ఊరికి అదే సాంబారు టమాటా రసం అట్లా కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఇందులో కొద్దిగా పసుపు అట్లాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని దూరగా సన్నటి మంట మీద ఫ్రై చేసుకోవాలి, మాడనివ్వద్దు అస్సలకే. ఇదిగోండి ఇందులో ఇప్పుడు లైట్గా వాటర్ పోసి మూత పెట్టేసేయాలి. వెంబడే కొన్ని వాటర్ పోసి మూత పెడితే ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది బయటికి ఆవిరి రూపంలో వెళ్ళకుండా ఉంటుంది అనమాట. ఇంకా ఇదిగోండి ఇట్లాగా కొన్ని వాటర్ పోసి మూత పెట్టిన తర్వాత తీసి మళ్ళీ ఇంకా ఇప్పుడు మనము చింతపులుసు రెడీగా పెట్టుకున్నాం కదా, అది ఇందులో యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ పులుపు అయితే బాగుండదు, కొంచెమే చింతపండు అయితే ఒక నిమ్మకాయ సైజు చింతపండు, నిమ్మకాయ అంత చింతపండు అయితే సరిపోతుంది అనమాట. ఇదిగోండి నిమ్మకాయ అంత చింతపండు మనము పులుసు విసుకొని ఇందులో పోసేసుకోవాలి. కొంచెం వాటర్ ఇంకొన్ని యాడ్ చేసుకోవాలి మనకు సరిపడా చూసుకొని. చాలా బాగుంటుంది. ఎక్కువగా మసలనివ్వద్దు అనమాట. ఒక్క పొంగు రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటూనే ఉండాలి. మరి ఎక్కువ మసిలితే కొంచెం చేదు వస్తుంది అనమాట, మసలనివ్వద్దు. ఇదిగోండి ఇట్లాగా ఒక్క పొంగు రాగానే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మిరియాల రసం రెడీ అయిపోతుంది. సర్ది అయినా కూడా గొంతు ఇన్ఫెక్షన్ అయినా కూడా ఇలాంటి రసం పెట్టుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది. ఇది కీమా ముట్టి లంచ్కు కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఈ రసము. ఇంకా రసం అయితే చేశాను, పక్కకు పెట్టాను. పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్కి రెడీ అయితే చేస్తున్నానండి. ఇదిగోండి చిక్కుడిత్తులు తీసుకొచ్చాను మార్కెట్ నుండి. మార్కెట్లో చాలా ఇప్పుడు చిక్కుడుగాయ సీజన్లో బాగా వస్తాయి అన్నమాట. అక్కడక్కడ చిక్కుడుగాయ అమ్మే దగ్గరే పక్కకు వాళ్ళు ఒలుచుకొని ఇలా పెట్టుకుంటారనమాట. మనం ఇవి తెచ్చుకొని ఉడకబెట్టుకొని స్నాక్స్ లాగా, ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి మనం కూడా తింటే చాలా హెల్తీ అనమాట. ఇదిగోండి నేనైతే బాగా కడగాలి ఇవైతే మాత్రము. కొంచెం వాళ్ళు ముదిరిపోయినవి వలుస్తూ ఉంటారు కదా మార్కెట్లో, మనం ఇంటికి తీసుకొచ్చాక ఒక 4-5 సార్లు మంచిగా కడుక్కొని ఇదిగోండి కుక్కర్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, 1 స్పూను. మరీ ఎక్కువగా అవసరం లేదు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని అవి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 2 కానీ 3 కానీ విజిల్స్ పెట్టుకుంటే, మరీ ఎక్కువ మెత్తగా కానివ్వద్దు అనమాట. ఒక 2 పెట్టుకుంటే సరిపోతుంది విజిల్స్. పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇదిగోండి చిక్కుడిత్తులు చాలా హెల్తీ స్నాక్ అండి. మార్కెట్లో కనిపిస్తే మాత్రం అందరూ తప్పకుండా తెచ్చుకోండి. కూరగాయలు తెచ్చుకున్నప్పుడు వారానికి ఒకసారి తెచ్చుకొని ఇలాగ పిల్లలకు ఈవినింగ్ స్నాక్ వాళ్ళు స్కూల్ నుండి వచ్చే వరకు మనం ఇలాగ ప్రిపేర్ చేసి పెట్టామనుకోండి, హెల్తీ స్నాక్స్ అనమాట ఇవైతే. ఇంకా వీటికైతే ఇదిగోండి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అట్లాగే కొంచెం అల్లం ముక్కలు కూడా వేస్తున్నాను సన్నగా తరిగి, అట్లాగే కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి. ఇదిగోండి ఉడికాయ చూసారా, ఉడికిన తర్వాత ఇలాగ నల్లగా అవుతాయి. మరీ ఎక్కువ ఉడకనివ్వద్దు. ఇదిగోండి ఇలా ఒత్తితే ఇట్లా ఉండాలి. ఎక్కువగా ఉడికితే కొంచెం అంత టేస్ట్ అనిపించవు అనమాట. ఇత్తులిత్తుల్లాగా ఉంటేనే బాగుంటాయి. 2 విజిల్లు పెట్టుకోండి సరిపోతుంది మీకు. ఇంకా వాటర్ అంతా వంపేసి కొద్దిసేపు స్ట్రైనర్లో వేసి అట్లా పెడితే ఇంకా ఏమైనా నీళ్ళు ఉంటే కూడా ఎక్సెస్ వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇంక ఈ లోపల మనము పోపుకు రెడీ చేసుకుందాం. ఇంకా ఇప్పుడు ఇందులో ప్యాన్లో ఆయిల్ పోసి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇందులో నెయ్యి వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట చిక్కుడిత్తులకి. కొంచెం ఆయిల్ అలాగే కొంచెం నెయ్యి వేసుకొని
ఇప్పుడు ఇందులో ఎక్కువగా ఏం అవసరం ఉండేయండి, కొంచెం ఆవాలు జీలకర్ర, అది కూడా మన ఇష్టం, వేసుకోవాలనిపిస్తే వేసుకోవాలి, లేదనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు కూడా. ఆవాలు జీలకర్ర కూడా అవసరం లేదు. ఇంకా మనం ఇవి కట్ చేసి పెట్టుకున్నాం కదా రెడీగా. ఇదిగోండి పచ్చిమిర్చి, కరివేపాకు. పచ్చిమిర్చి కూడా ఆయిల్లో ఫ్రై చేస్తే అసలు ఏం కారం ఉండవు, పిల్లలైనా కూడా తినేయచ్చు. ఒకవేళ వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు, ఎర్రకారం వేసుకోవచ్చు అందులో. ఇంకా నేనైతే ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చీలు కొద్దిగా ఎర్రకారం వేద్దామని కొన్ని పచ్చిమిర్చీలు, అలాగే ఇదిగోండి సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఇవన్నీ వేసుకుంటేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. తింటూ ఉంటే పచ్చిమిర్చి, అల్లం ముక్కలు పంట కింద తగులుతూ ఉంటే మంచిగా ఉంటుంది అనమాట టేస్ట్ అయితే. కొంచెం చిక్కుడిత్తులు పిండి పిండి ఉంటాయి కదండి, కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అనమాట. ఇంక ఇవన్నీ అల్లం ముక్కలు, పచ్చిమిర్చి అనేది మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తాయి వాటికి. ఇంకా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా మంట పెద్దగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా మొత్తం మగ్గనివ్వద్దు ఉల్లిపాయ ముక్కలను అయితే, జస్ట్ మనం వేసుకోవడము ఇలాగా కలుపుతూ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూనే ఉండాలన్నమాట. ఇంకా పసుపు వేసేసి అప్పుడే ఇదిగోండి ఇంకా చిక్కుడిత్తులు కూడా వేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఒకసారి వేసి మంచిగా కలిపేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా మగ్గొద్దనమాట నూనెలో. ఇంకా తర్వాత లాస్ట్కు టేస్ట్ సరిపడా సాల్ట్. ఆల్రెడీ మనం చిక్కుడిత్తులు ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసుకుంటామండి, ఖచ్చితంగా మీరు మర్చిపోవద్దు. చూసుకొని కొద్దిగానే సాల్ట్ పడుతుంది. అట్లాగే కొద్దిగా ఎర్రకారం, కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మంట పెద్దగా పెట్టుకొని ఇట్లా కలుపుతూ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఉండాలి. ఇందులోనే కొంచెము లాస్ట్కు కొద్దిగా చాట్ మసాలా, ఇదిగోని చూసారా, మంట పెద్దగా పెట్టి కలుపుతూ ఉండాలన్నమాట. కలుపుతూ ఉంటే మనకు మంచిగా కలుపుతాయి, మనం వేసే పొడులన్నీ ఈవెన్గా కలుస్తాయి. నేను ఇంకా లాస్ట్గా కొంచెం చాట్ మసాలా వేస్తే ఏంటంటే కొంచెం మనకు పుల్ల పుల్లగా తింటూ ఉంటే చాటు పుల్ల పుల్లగా మంచిగా ఉంటుంది అన్నమాట టేస్ట్. ఇంకా అంతా ఒకసారి కలిపేసుకుంటే ఇంకా అయిపోయిందండి, చిక్కుడిత్తులతో చాటు రెడీ అయిపోయినట్టే. ఇదిగోండి ఫైనల్గా కొత్తిమీర వేసి ఒక్కసారి కలిపేసుకుంటే చాట్ రెడీ అయిపోయినట్టే. పిల్లలకైతే ఇది చాలా హెల్తీ స్నాక్స్ అని చెప్పవచ్చు. పిల్లలకే కదండి, మన లేడీస్కి కూడా బాడీకి ఫైబర్ చాలా ముఖ్యం కదండి, చాలా మంచిది అనమాట. మార్కెట్లో అయితే ఇప్పుడు చలికాలంలో చిక్కుడుగా వచ్చే సీజన్లో ఇలాగ దొరుకుతూ ఉంటాయి. ఒక పావు కేజీ అయినా సరే తెచ్చుకొని మనం అన్నీ ఇట్లా వేసి చేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట. ఇంక ఇందులో మనం క్యారెట్ తురుము, అలాగే కీరా కూడా వేసుకోవచ్చు అనమాట. ఏవైనా సరే మన ఆప్షనల్ని బట్టి వేసుకొని ఇట్లాగా ఈవినింగ్ స్నాక్స్ తయారు చేసి పిల్లలకి మనము తింటే చాలా మంచిది అనమాట. ఇంకా నేనైతే ఇట్లాగే రోజు ఒకటి, వారంలో చేసింది మళ్ళీ చేయకుండా రోజొకటి ఈవినింగ్ స్నాక్స్కి రోజొకటి పిల్లలకి ఇలాగా చేసి పెడుతూ ఉంటానన్నమాట. అప్పుడప్పుడు డీప్ ఫ్రైస్ చేసినా కూడా అప్పుడప్పుడు ఇలాగే హెల్తీ స్నాక్స్ చేస్తే అందరము తింటాం కదండి, పిల్లలకి పెట్టవచ్చు, ఇంట్లో వాళ్ళందరికీ పెట్టవచ్చు, మనం కూడా తినొచ్చు అనమాట. ఓకే అండి, ఇంక ఇవాళకైతే ఇదే అండి వీడియో. ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. నా వీడియోస్ అన్నీ కూడా మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియో చూడంగానే లైక్ చేయండి. అలాగే నచ్చితే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా సరే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటానండి, మీ లావణ్య సాంబార్. బాయ్ అండి.